రాజస్థాన్ ఎడారి మధ్యలో పగలు మండిపోయే ఎండలుంటే రాత్రిపూట మాత్రం చీకటి కూడా భయపడే అంత నిశ్శబ్దముంటుంది. భంగర్కోట బయక ఒక వృద్ధుడు చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక ఇది. సూర్యాస్తమయం తరువాత ఆ కోటలోకి ఏమాత్రం భయం లేకుండా వెళ్లిన డార్క్ ఇండియా ఎక్స్‌ప్లోరర్స్ అనే యూట్యూబ్ టీంకి ఈ మాటలో ఉన్న నిజమేమిటో ప్రాణాలతోనే చెల్లించుకునేలా తెలిసొచ్చింది. ఈ విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం డార్క్ ఇండియా ఎక్స్‌ప్లోరర్స్ అనే బృందం చేసిన ఆ అతిపెద్ద తప్పుని, భంగర్ కోటలో వాళ్ళు గడిపిన ఆ భయానక రాత్రికి సంబంధించిన ఫౌండ్ ఫుటేజ్ ఆధారాలను డీకోడ్ చేద్దాం. ఆ రాత్రి నిజంగా అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళ కెమెరాల్లో రికార్డైన ఒక పీడకల లాంటి వాస్తవం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ కోట లోపలికి వాళ్ళు ఎలా వెళ్లారనే వివరాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మొదటి విభాగం, భంగర్ కోట ప్రవేశం. అర్జున్, కార్తీక్, సమీర్, దీపక్ అలాగే నివేదిత ఈ 5గురు సభ్యులు కేవలం తమ ఛానల్ వ్యూస్ కోసం రాజస్థాన్ బయలుదేరారు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి సూర్యాస్తమయం అవుతోంది. కోట బయట క్లియర్గా ఒక బోర్డుంది, సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రదేశంలో ఉండటం నిషేధమని. అప్పుడే వాళ్లకొక వృద్ధుడు కనిపించి, రాత్రి 12 తర్వాత ఎవరో మీ పేర్లు పిలుస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకండి అని సీరియస్గా హెచ్చరించాడు. కాని ఈ టీం ఆ మాటలను కేవలం వట్టి కథలుగానే కొట్టిపారేసింది. చీకటి పడ్డాక ఎవరికీ తెలియకుండా ఆ సైలెంట్ కోటలోకి అడుగుపెట్టింది. అసలా కోటను వెంటాడుతున్న ఆ శాపం ఏమిటి? మన టీంలోని కార్తిక్ వాళ్ళ క్యాంఫైర్ చుట్టూ కూర్చుని ఈ స్టోరీనే చెప్పాడు. రత్నావతి అనే రాకుమారిని ఒక తాంత్రికుడు ప్రేమించాడని, ఆమె రిజెక్ట్ చేయడంతో అతను బ్లాక్ మ్యాజిక్ చేశాడని చెప్పాడు. కాని ఆ మంత్రం కాస్త రివర్స్ అయ్యి అతను చనిపోతూ ఆ కోట ఎప్పటికీ నాశనమైపోవాలని శపించాడు. ఇక్కడ గూస్బంప్స్ తెప్పించే విషయమేంటంటే, కార్తీక్ ఈ కథ చెబుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఒక వింతైన గాలి వీచి వాళ్ల క్యాంఫైర్ పూర్తిగా ఆరిపోయింది. విభాగము 2, చీకట్లో తొలి సంకేతాలు. సరే, మంట ఆరిపోయింది, చుట్టూ భయంకరమైన చీకటి అలుముకుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వాళ్లకు వరుసగా కొన్ని అసాధారణ సంఘటనలు ఎదురుకావడం స్టార్ట్ అయ్యాయి. ఆ భయంకరమైన సంకేతాలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం. సూర్యాస్తమయం తర్వాత ఆ రాత్రి ఏం జరిగిందో ఒక్కసారి టైం లైన్ గమనిద్దాం. సాయంత్రం వాళ్లు లోపలికి వెళ్లడం ఫస్ట్ స్టెప్ అనుకుంటే, రాత్రి 9 గంటలకు క్యాంప్ సెటప్ చేసుకున్నప్పుడు ఆ వింతైన గాలి వీచింది. ఇక రాత్రి 11 గంటలకు దీపక్ ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు కారిడార్లో తెల్లచీర కట్టుకున్న ఒక మహిళ కనిపించింది. కరెక్ట్గా రాత్రి 12 గంటలయ్యేసరికి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. వాళ్ల కెమెరాలన్నీ గ్లిచ్ అవ్వడం, స్క్రీన్స్ మీద స్టాటిక్ రావడం, ఆడియోలో వెళ్ళిపోండి అంటూ భయంకరమైన గుసుగుసులు రికార్డవడం మొదలయ్యాయి. అప్పుడే ఖాళీగా ఉన్న ఆ పాడుబడ్డ కోటలో అకస్మాత్తుగా టాక్ 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 అనే అడుగుల శబ్దం. పాడుబడ్డ ఆ రాజమహల్ చీకటి కారిడార్లలో ఇది చాలా స్పష్టంగా వినిపించింది. టీం ఫ్లాష్ లైట్ వేసి చూసినా ఎవరూ లేరు. కాని పై అంతస్తు బాల్కనీ మీద ఒక నీడ పరిగెత్తినట్లు కెమెరాలో రికార్డయింది. అంటే ఈ శబ్దాలు కేవలం వాళ్ల భ్రమలు కాదని, ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్లను గమనిస్తోందని మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. కెమెరాలు గ్లిచ్ అవుతున్న ఆ టైంలోనే పైనుంచి ఒక భారీ శబ్దం, ధమ్ అని. బృందం సభ్యులు భయంతో పరిగెత్తుకుంటూ పైకి వెళ్లి చూసేసరికి అక్కడ గోడ మీద అక్షరాల రక్తంతో ఇలా రాసి ఉంది, యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్. ఆ బ్లడీ మెసేజ్ చూసిన వెంటనే వాళ్లకు ప్రాణభయం పట్టుకుంది. ఇక్కడ నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. కాని ఎంత నడిచినా మళ్లీ పాత గదులే, అదే చీకటి. అసలు మెయిన్ గేట్ అనేది అక్కడ లేకుండా మాయమైపోయింది. విభాగం 3, మరణాల పరంపర. ఈ ఎక్స్ప్లెయినర్లో ఇది అత్యంత భయంకరమైన పార్ట్. కోట వాళ్లను బంధించిన తర్వాత బృందంలోని సభ్యులను ఒక్కొక్కరిగా ఎలా సపరేట్ చేసి అంతం చేసిందో మనమిక్కడ చూడబోతున్నాం. ఆ కోట వాళ్లను ఎలా బలి తీసుకుందో చూస్తే ఎవరికైనా వెన్ను జలధరించాల్సిందే. మొదట ఒక పెద్ద హాల్లో ఉన్న పాత అద్దంలో సమీర్ తన వెనుక ఆ తెల్లచీర మహిళ రిఫ్లెక్షన్ చూశాడు. ఆ అద్దం ఒక్కసారిగా పగిలిపోయి ఆ గాజు ముక్కలు అతని మెడలో గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత అండర్గ్రౌండ్ టన్నెల్ ద్వారా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు కార్తీక్ కాలును కొన్ని నల్లటి చేతులు పట్టుకుని అమాంతం చీకట్లోకి లాగేశాయి. ఆ వెంటనే నివేదిత ఒక అమానుష శక్తికి లోనైంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయి దీపక్ మీద అటాక్ చేసి అతని ముఖాన్ని తన గోళ్లతో చీల్చేసింది. ఆ సమయంలో అమానుష శక్తికి లోనైన నివేదిత అన్న మాటలే ఇవి, ఇక్కడ నుంచి ఎవ్వరూ వెళ్లరు. ఆ ఫౌండ్ ఫుటేజ్లో ఈ డైలాగ్ ఎంత భయంకరంగా రికార్డ్ అయిందో మాటలో చెప్పలేం.
ఆ మాటలన్న వెంటనే ఆమె తల పూర్తిగా 180 డిగ్రీలు తిరిగిన దృశ్యం నిజంగా ఎవ్వరూ ఊహించలేని ఒక పీడకల. విభాగం 4 తాంత్రికుడి శాపం. ఆ మారణకాండ నుంచి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్లిన అర్జున్ ఫైనల్గా రాజమహల్పై అంతస్తులో ఉన్న ఒక పాత గదికి చేరుకున్నాడు. అక్కడే ఈ శాపానికి సంబంధించిన అసలు డార్క్ సీక్రెట్ బయటపడింది. ఆ రహస్య గదిలో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మధ్యలో ఒక స్కెలిటన్, దాని ముందు ఒక పురాతన పుస్తకమున్నాయి. ఆ పుస్తకంలో రాసి ఉన్న ప్రకారం ఆ తాంత్రికుడి ఆత్మ ఇంకా ఆ కోటలోనే ఉందని, ప్రతి అమావాస్యకు ఆ ఆత్మకు కొత్త ప్రాణాలు కావాలని స్పష్టమైంది. దురదృష్టవశాత్తు వాళ్లు అక్కడికి వెళ్లిన ఆ రాత్రి కూడా అమావాస్యే. ఆ గదిలో కాలిపోయిన ముఖంతో ఉన్న ఆ తాంత్రికుడు ప్రత్యక్షమై అర్జున్కు రక్తంతో నిండిపోయిన కోటను, అరుస్తున్న ఆత్మల భయానక దృశ్యాలను చూపించాడు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవడానికి అర్జున్ పక్కనే ఉన్న కర్టెన్లకు నిప్పుపెట్టి ఆ గందరగోళంలో బయటకు పొరుగెత్తాడు. ఈ ఈవెంట్స్ తర్వాత మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలు మరుసటి రోజు ఏం జరిగింది? అర్జున్ ఆ మంటల మధ్య నుంచి, గోడలు కూలిపోతున్న ఆ కోట నుంచి ఎలాగోలా మెయిన్ గేట్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డాడు. కాని అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాతి రోజే మొదలైంది. విభాగం 5 అంతుచిక్కని ముగింపు. ఉదయం పోలీసులకు అర్జున్ రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది. అతను హాస్పిటల్లో కళ్ళు తెరిచిన వెంటనే తన ఫ్రెండ్స్ గురించి అడిగాడు. కాని కోటలో ఎలాంటి మృతదేహాలు దొరకలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ కోట ఎవరి ఆనవాళ్లను మిగల్చలేదు. వాళ్లు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మృతదేహాలు దొరకకపోయినా వాళ్ల కెమెరాలు మాత్రం ఆ కోటలో దొరికే. అందులోని ఫుటేజ్లోనే ఆ రాత్రి జరిగిన ప్రతి ఘోరమైన దృశ్యం రికార్డయింది. అయితే ఈ స్టోరీ అంతటితో ముగియలేదు. ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడిన కొన్ని రోజుల తర్వాత అర్జున్ తన ఇంట్లోని అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఆ తెల్లచీర మహిళ మళ్లీ కనిపించింది. ఆమె అద్దంలో నుంచి మళ్లీ రా అని పిలిచినట్లు ఆధారాలు చెప్తున్నాయి. అంతే, ఆ రాత్రి తర్వాత అర్జున్ జాడ ఎవ్వరికీ తెలియలేదు. అతను పూర్తిగా మాయమైపోయాడు. అర్జున్ అదృశ్యమైన తరువాత ఒక సరికొత్త అర్బన్ లెజెండ్ మొదలైంది. ఇప్పటికీ అమావాస్య రాత్రుల్లో భంగర్కోట పరిసరాల్లోకి వెళ్లేవాళ్లకు చీకటిలో ఒక యువకుడు కెమెరా పట్టుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తుందట. ఎక్కడినుంచో వెల్కమ్ టు భంగర్ అనే ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుందట. ఈ ఫౌండ్ ఫుటేజ్ విశ్లేషణ మొత్తం చూశాక ఒకటే ప్రశ్న మిగిలిపోతోంది. ఆ చీకటి కోటలో అమావాస్య రాత్రుల్లో ఇప్పటికీ తిరుగుతున్నది నిజంగా అర్జున్ ఆత్మేనా? మీరేమనుకుంటున్నారు?